మా ప్రభాకర్ చౌదరి దగ్గర నేను 15 నెలల కింద నా 2 ఏళ్ళు ఆయన దగ్గర చేరి ఆయన పిలిచిన వెంటనే పార్టీలో జాయిన్ అయినాను. ఈ పొద్దుడు కూడా నాకు పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ ముఖ్యము, వైకుంఠం ప్రభాకర్ చౌదరి ముఖ్యం కాబట్టి ఆయన అడుగుజాడలో ఏ విధంగా ఆయన నడిచినా కూడా నేను ఎలాంటి దానికి కూడా ఎవరికి కూడా లొంగను. నా ఒక 800 ఓట్లు ఉన్నాయి. ఆయన స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసినా కూడా నా 800 ఓట్లు చేస్తూ నా వార్డు ఖర్చు ఎంతైనా సరే నేను ఖర్చు పెట్టుకునైనా కూడా నా వార్డులో బూత్లో మెజార్టీ తెప్పించుకున్నంత వరకు కూడా రాత్రి మొగలు పనిచేసి ఆయన కోసము పోరాటం కోసం అంటే, ఎందుకంటే ప్రభాకర్ చౌదరి అనేది మాకు కంట్లో ఆయన టికెట్ లేదన్న నుంచి కూడా మా ఇంట్లో ఎవరైతే పెద్దలు చనిపోయినారో ఆ విధంగా మాకు బాధాకరం ఉంది. ఆ బాధని జీవించుకోలేకపోతున్నాము. కాకపోతే 3 పూట తింటాము, ఎందుకంటే తింటే మనం నీరసమైపోతాం కాబట్టి తింటాము. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా డబ్బులకి కానీ పొలం చూపెట్టినా కూడా పదవి ఇస్తామన్నా కూడా ఎవరు నమ్మద్దండి మాయ మాటలు. ప్రభాకర్ చౌదరి గురించి నాకు బాగా తెలుసు. ఆయన టికెట్ లేకుంటే ఈ భూదేవి కూడా కదలని చెప్పి నాకు పక్కా తెలుసు. కాబట్టి ఆయన విషయం మీకు కొంతమంది తక్కువ తెలిసి ఉండొచ్చు. నేను కూడా 14 సంవత్సరాలు 19 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన, కొన్ని అనురాని కారణాల వల్ల 5 సంవత్సరాలు పక్కా పోయినా మళ్ళా గుర్తించుకొని వైకుంఠం ప్రభాకర్ చౌదరి నాకు ఈ పొద్దు ఈ స్థాయికి నిలబడినానంటే నా ఆ అర్హత లేకుండా కూడా టికెట్కి పార్లమెంట్ టికెట్ పోటీ చేస్తున్నా కూడా నాకు చదువు ఇచ్చినాడు, దారి చూపెట్టినాడంటే ఒక వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా అతను ఒక్క నియోజకవర్గంలో వెళ్తే అజీజ్ అంటే ప్రభాకర్ చౌదరి గుండెల్లో ఉంటాడు. కాబట్టి 7 నియోజకవర్గాల్లో నేను కూడా ఈయనకి టికెట్ ఎవరు రాకుండా అడ్డపడినారో అక్కడంతా కూడా నేను గెలకడానికైనా సిద్ధం ఉన్నాను. కానీ నా ప్రాణం పోయినంత వరకు ప్రభాకర్ చౌదరి ఉంటాను. నాకు కార్పొరేటర్ పదవి కూడా అవసరం లేదు. ఈ ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ శ్రీవర్ధన్ గారు మాట్లాడుకుంటున్నాం.